క్విట్ అమెరికా ఇది ఊపందుకుంది. ఇప్పుడు అక్రమ వలసదారుల పంపివేత కార్యక్రమం నాన్ స్టాప్గా సాగుతోంది. మరికొందరు భారతీయుల్ని ఇండియాకి పంపించడానికి రంగం సిద్ధమైంది. గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరో నిమిషంలోనే వాళ్ళని తీసుకుని అమెరికా నుంచి మిలిటరీ విమానాలు బయలుదేరతాయి. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ సర్కార్ ఆ చర్యల్ని మరింత స్పీడప్ చేసింది. అక్రమ వలసదారుల అరెస్ట్, వాళ్లను వారి దేశాలకు తరలించే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇక మరో 487 మంది భారతీయులను ఇండియాకు డిపోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు రాగానే వాళ్లను తీసుకుని మిలిటరీ విమానాలు ఇండియాకు బయలుదేరనున్నాయి. అమెరికా బహిష్కరణ జాబితాలో వీరు ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వీళ్ల తరలింపునకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై భారత్తో చర్చించామన్నారు అమెరికా అధికారులు. అయితే డిపోర్ట్ చేసే వారిని గౌరవంగా తిరిగి పంపాలని అమెరికాను భారత్ కోరింది. ఈ విషయంలో త్వరలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు సూచించనుంది. ఇక అమెరికా బహిష్కరణ జాబితాలో మొత్తం 18,600 మంది భారతీయులు ఉన్నారని తెలుస్తోంది. వీరికి సంబంధించి భారత్ అమెరికాల మధ్య డేటా ఎక్స్చేంజ్ కూడా జరిగిందని సమాచారం. ఇక ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించేసింది. మరో 487 మందిని ఏ నిమిషంలో అయినా అమెరికా నుంచి పంపించనున్నారు. ఇక అక్రమ వలసదారులను సంకెళ్లు వేసి తరలిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ వీటికి సంబంధించి అమెరికాకు తమ ఆందోళన తెలియజేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా అమెరికాతో సంప్రదింపులు జరుపుతామన్నారు. అక్రమంగా అమెరికా వెళ్లినట్టు గుర్తించిన భారతీయులను సురక్షితంగా తీసుకువస్తామన్నారు ఆయన. We have been told that there are up to 487 presumed Indian citizens with final removal orders with the US authorities. We have sought details, and identifying details and particulars have been supplied to us with regard to 298 individuals. About the others, we have not yet been provided details. మరోవైపు అమెరికా నుంచి ఇంకా ఎంతమంది భారతీయులను డిపోర్ట్ చేయనున్నారు అనే అంశంపై తమకు సమాచారం ఇవ్వాలని అమెరికా అధికారులను మన విదేశాంగ శాఖ అధికారులు కోరారు. అయితే అమెరికాలోని తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసే విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారు టీజీఎంబీఎస్ చైర్మన్ ఇరవత్రి అనిల్. తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళెవరూ ఆందోళన చెందవద్దన్నారు ఆయన. ట్రంప్ టెర్రర్ తో అమెరికాలోని భారతీయుల్లో టెన్షన్ నెలకొంది.